ఫ్రెండ్స్, 500 నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన. రిజర్వ్ అని ఉంటే చెల్లవు. ఈ విషయాలను తెలియాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి తెలియజేసేలా అవుతాం. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, చట్టాలు ఎంత కఠినంగా మారుతున్నా, ఎంత టెక్నాలజీ పెరుగుతున్నా నేరాలు మాత్రం తగ్గడం లేదు. ఓవైపు సైబర్ నేరాల ద్వారా ప్రజల ఖాతాలను లూటీ చేస్తున్న కేటుగాళ్ళు, మరోవైపు నకిలీ నోట్లతో మోసాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో పెద్ద ఎత్తున నకిలీ 500 నోట్లు ఆల్చాలు చేస్తున్నాయి. ఈ మాట చెబుతోంది మరెవరో కాదు, సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం. ఇంతకీ ఈ నకిలీ నోట్లను ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం. సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ మహిళ స్థానికంగా మహిళా గ్రూప్ లీడర్గా బాధ్యతలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల గ్రూప్ సభ్యుల నుంచి డబ్బులు వసూలు చేసి బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు వెళ్ళింది. అందులో నకిలీ 500 నోటును గుర్తించిన బ్యాంక్ అధికారులు మందలించి ఆ నోటును చించి పడేశారు. దీంతో సదరు గ్రూప్ లీడర్ 500 నష్టపోవాల్సి వచ్చింది. ఇలాంటి సంఘటనలు ఇటీవల తరచూ వెలుగులోకి వస్తున్నాయి. దేశంలో నకిలీ 500 నోట్లు సర్క్యులేషన్ పెరిగినట్లు అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగానే కేంద్ర హోంశాఖ ప్రజలను అలర్ట్ చేసింది. 500 నోట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. సిబిఐ, సెబీ, ఎన్ఐఏ, అదేవిధంగా ఎఫ్ఐయు, డిఆర్ఐకి కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. మార్కెట్లోకి కొత్తగా వస్తున్న నకిలీ నోట్ల ప్రింటింగ్ను కేటుగాళ్ళు చాలా నాణ్యతతో చేస్తున్నారు. చాలా వరకు ఒరిజినల్ నోటుగానే ఉన్నాయని, వాటిని గుర్తించడం కష్టంగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఒరిజినల్ నోట్లో ఉండే గుర్తులన్నీ ఉండేలా నకిలీ నోట్లను తయారు చేస్తున్నారు. దీంతో సామాన్యులు తేడాను గుర్తించడం అసాధ్యంగా మారుతోంది. నకిలీ నోట్లు మార్కెట్లోకి రావడం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందులోనూ 500 వంటి పెద్ద నోట్లు మార్కెట్లోకి పెద్ద ఎత్తున వస్తే ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అన్నింటినీ పక్కగా ఉండేలా చూసుకున్న కేటుగాళ్ళు ఓ విషయంలో మాత్రం తప్పు చేశారని హోంశాఖ తెలిపింది. నకిలీ నోట్లపై ఓ స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నట్లు గుర్తించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే పదంలో తప్పు దొర్లిందని తెలిపింది. రిజర్వ్ అనే పదంలో ఈ బదులుగా ఏ పడిందని వెల్లడించింది. ఈ తేడాను గుర్తించడం ద్వారా మాత్రమే నకిలీ నోట్లను గుర్తించవచ్చని చెబుతున్నారు. అందుకే చేతిలోకి 500 నోట్లు వచ్చిందని వెంటనే దానిని ఒకసారి క్షుణ్ణంగా గమనించాలని అధికారులు చెబుతున్నారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.